సిఎస్సి స్పెషలైజేషన్లో ఏఎంఎల్ తీసుకుంటే బెటరా, డిఎస్ తీసుకుంటే బెటరా, సైబర్ సెక్యూరిటీ తీసుకుంటే బెటరా, ఐఓటీ తీసుకుంటే బెటరా, క్లౌడ్ కంప్యూటింగ్ తీసుకుంటే బెటరా? మోస్ట్ ఆఫ్ ద సిఎస్సి స్టూడెంట్స్ ఏ స్పెషలైజేషన్ తీసుకోవాలని చాలా కన్ఫ్యూజ్ అవుతారు. ఈ అన్ని స్పెషలైజేషన్లో జనరల్ సిఎస్సి అనేది ఉంటుంది. స్పెషలైజేషన్తో ప్లేస్మెంట్ అనేది రాదు. స్కిల్స్ ఉండాలి, ప్రాజెక్ట్స్ చేసి ఉండాలి, కోడింగ్ ఎబిలిటీ ఉండాలి, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఉండాలి. ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో ప్రతి ఒక్క బ్రాంచ్కి కోర్ సిఎస్సి ఫండమెంటల్స్ ఉంటాయి. లైక్ డేటా స్ట్రక్చర్స్, ఆల్గోరిథం, ఓఎస్, డిబి, ఎంఎస్సి, కంప్యూటర్ నెట్వర్క్, ఏఐఎంఎల్. కంప్యూటర్ని హ్యూమన్ లాగా థింక్ చేపించేదాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ అంటారు. కంప్యూటర్కి రూల్స్ లేకుండా ఎగ్జాంపుల్స్తో నేర్పించేదాన్ని మిషన్ లెర్నింగ్ అని అంటారు. ఇక్కడ మీరు పైథాన్, మిషన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్, న్యూరల్ నెట్వర్క్స్, ఎన్ఎల్పి నేర్చుకుంటారు. ఎవరికైతే ఏఐ మీద, మ్యాథమెటిక్స్ మీద, ఫ్యూచర్ టెక్నాలజీస్ మీద ఇంట్రెస్ట్ ఉన్నదో ఏఐఎంఎల్ అనేది బెటర్. నెక్స్ట్ డేటా సైన్స్. డేటా సైన్స్ అంటే డేటాను అనలైజ్ చేసి డిసిషన్ తీసుకునేదాన్ని డేటా సైన్స్ అంటారు. ఇక్కడ మీరు పైథాన్, స్టాటిస్టిక్స్, డేటా అనలిటిక్స్, డేటా విజువలైజేషన్, మిషన్ లెర్నింగ్ బేసిక్స్ నేర్చుకుంటారు. ఎవరికైతే నెంబర్స్, అనలైసిస్, స్టాటిక్స్ మీద ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళకి ఈ డేటా సైన్స్ అనేది బెటర్. నెక్స్ట్ సైబర్ సెక్యూరిటీ. సైబర్ సెక్యూరిటీ అంటే హ్యాకర్స్ నుంచి సాఫ్ట్వేర్ని ప్రొటెక్ట్ చేస్తారు. లైక్ బ్యాంక్స్, గవర్నమెంట్ వెబ్సైట్, యూపీఐ యాప్స్ అనేది సెక్యూర్ చేస్తారు. ఇక్కడ నెట్వర్క్ సెక్యూరిటీ, ఎథికల్ హ్యాకింగ్, క్రిప్టోగ్రఫీ నేర్చుకుంటారు. ఎవరికైతే అనాలిసిస్ మీద, రీసెర్చ్ మీద, టెస్టింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంటుందో సైబర్ సెక్యూరిటీ అనేది బెటర్ వాళ్ళకి. నెక్స్ట్ క్లౌడ్ కంప్యూటింగ్. క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఇంటర్నెట్ యూజ్ చేసుకొని సాఫ్ట్వేర్స్ అండ్ అప్లికేషన్స్ మేనేజ్ చేసేదాన్ని క్లౌడ్ కంప్యూటింగ్ అంటారు. ఇక్కడ మీరు ఏడబ్ల్యూఎస్, అజ్యూర్, లినక్స్, డాకర్, క్యూబర్నెటిస్ నేర్చుకుంటారు. క్లౌడ్ కంప్యూటింగ్ అనేది హై డిమాండింగ్ జాబ్స్లో ఉన్నది. నెక్స్ట్ ఐఓటీ. ఐఓటీ అంటే హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్, ఈ రెండింటిని కలిపేదాన్ని ఐఓటీస్ అంటారు. ఇక్కడ మీరు సెన్సార్స్, నెట్వర్కింగ్, ఆటోమేషన్ గురించి నేర్చుకుంటారు. నెక్స్ట్ వీడియోలో ఈసీఈ గురించి తెలుసుకుందాం. పేజ్ని ఫాలో చేసి పెట్టుకోండి.